ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మీ ఆడపడుచు రావుల కార్ పద్మని 16వ వార్డు కౌన్సిలర్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, భారీ మెజార్టీతో గెలిపించాలని 16వ వార్డు ఓటర్ మహాశైలకు కౌన్సిలర్ అభ్యర్థి రావుల కార్ పద్మ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ 16వ వార్డులో సమగ్ర అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజల ప్రాథమిక అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తానని ఆమె తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా ఎప్పుడు అందుబాటులో ఉంటానని, వార్డు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతానని, ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి అధిక మెజార్టీతో గెలిపించాలని రావులకార్ పద్మ వార్డు సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో రావులకార్ యాదగిరి, రావులకార్ వెంకటేష్, వేణు, రావులకార్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. మేము ఇదే వార్డులో మా బావగారు 3 సార్లు విన్ అయ్యారు. వార్డు మెంబర్ గా ఉండే అప్పుడు ఇప్పుడు కౌన్సిలర్ అయింది. ఒకసారి కౌన్సిలర్ గా కూడా మా బావగారు గెలిచారు. ఈ వార్డుకి అంతా మా బావగారి పేరే చాలా ఉంది. వారే నల్లాలు ఫిట్ చేయించారు, రోడ్లు వేయించారు, మోరీలు చేయించారు. ఇప్పటికి కూడా అక్కడ ఎవరైనా చనిపోయినా ఏది చేసినా మా ఇంటి నుంచి వాళ్లకు బియ్యము, డబ్బులు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తాం మేము. కనుక మా బావగారు ఇప్పుడు చనిపోయి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. మాకు ఈ 2 సంవత్సరాలు మాకు ఛాన్స్ రాలేదు. ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్ వచ్చింది. అందుకోసం మేము ఇక్కడ నిలబడలేకపోయినాము. ఇప్పుడు జనరల్ మహిళ వచ్చింది కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు నేను ఇప్పుడు ఈ పోటీలో పాల్గొంటున్నాను. నన్ను మా బావగారు ఉన్నారు. ఇప్పుడు ఈ వార్డులో నన్ను గెలిపిస్తే నేను కూడా అనుక్షణము మీ కొరకై అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటాను. ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మోరీలు కానీ, ఇప్పుడు ఈ వార్డులో మోరీలు లేవు, ఎక్కడ నల్లాలు లేవు, వాటర్ కు ప్రాబ్లం అవుతుంది, మోరీలకు ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ నేను సకల సౌకర్యాలు కల్పిస్తానని నన్ను గెలిపించుకోండి విజ్ఞప్తి చేస్తున్నాను.